దేశ ప్రజలతో చెలగాటమాడిన వక్ఫ్ ఇక చరిత్ర పుటల్లోకి ఒదిగిపోయింది. క్రమంగా అది గతంగా మారిపోతుంది. వక్ఫ్ చట్టం స్థానంలో ఇప్పుడు ఉమీద్ వచ్చేసింది. ఈ చట్ట సవరణ ద్వారా ఇప్పటివరకు ప్రపంచానికి తెలియని ఓ చీకటి రహస్యం బట్టబయలైంది. తెల్లోడు వాడి పాలనలో అక్వైర్ చేసుకున్న భూములను 60 ఏళ్ల తర్వాత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం డీనోటిఫై చేసి వక్ఫ్కు కేటాయించిన వైనం పార్లమెంటులో చర్చ సందర్భంగా వెలుగు చూసింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర తర్వాత వక్ఫ్ పోయి ఇకపై ఉమీద్గా కొత్త రూపంలో తెర మీదకు వస్తుంది. గతంలో వక్ఫ్ చెలాయించిన ఇష్టారాజ్యం ఇకపై ఉండదు. వక్ఫ్ పోయింది, ఉమీద్ వచ్చింది. రాష్ట్రపతి ఆమోదంతో కొత్త చరిత్ర షురు. దశాబ్దాల కాంగ్రెస్ దారుణం వెలుగు చూసిన వైనం. వక్ఫ్ చట్టం ఇక కాలగతిలో కలిసిపోయింది. ఇకపై వక్ఫ్ పేరుతో ఎటువంటి కార్యకలాపాలు కూడా జరగవు. ఇకపై అందరూ కూడా యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ ఉమీద్ అనే పేరుతోనే పిలవాల్సి ఉంటుంది. ఇందుకోసం మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని దేశంలోని సామాన్య ప్రజలంతా స్వాగతిస్తూ ఉండగా, అటు ముస్లిం మహిళలు కూడా మోడీని ప్రోత్సహిస్తూ ప్రదర్శనలు చేయడం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ, ఆర్జేడీ, డీఎంకే, లెఫ్ట్ పార్టీల వంటి పలు గ్రూపులు వక్ఫ్కు వ్యతిరేకంగా గలమెత్తాయి. సెక్యులరిజం అనే పేరు చెప్పి హిందువుల సెంటిమెంట్లను తుంగలో తొక్కాయి. అయినా మెజారిటీ ప్రజలను వంచడమే అసలైన సెక్యులరిజంగా భావిస్తున్న పలు పార్టీలు తాజాగా వారు ఇంతకాలం ఎంత అబద్ధాన్ని ప్రచారం చేశారో తెలుసుకోవచ్చు. పార్లమెంటులో జరిగిన సుదీర్ఘమైన చర్చ ద్వారా బీజేపీ ఎంపీలు వక్ఫ్కు అంతటి ఆస్తులు ఎలా సంభవించాయో విడమర్చి చెప్పే ప్రయత్నం చేశారు. వక్ఫ్ పై ఏర్పాటు చేసిన జేపీసీ అధ్యక్షుడు జగదాంబికా పాల్ వక్ఫ్ పేరిట కాంగ్రెస్ చేసిన మోసాన్ని ఆధారాలతో సహా ఎండగట్టారు. ఇక వక్ఫ్ బిల్లు విషయంలో మిగతా పార్టీల కన్నా ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ చివరి క్షణం వరకు అడ్డగించేందుకు ప్రయత్నించారు. పార్లమెంటులో చర్చ సందర్భంగా తన వైఖరిని తెలుపుతూ దక్షిణాఫ్రికాలో తెల్లోళ్లు తెచ్చిన చట్టం తనకు సమ్మతం కాదంటూ ఆనాటి బిల్లును గాంధీజీ చింపేశారని, ఇప్పుడు ఈ బిల్లు కూడా అలాంటిదేనని, అందుకు తాను కూడా గాంధీ పద్ధతిలోనే నిరసన తెలుపుతున్నాను అంటూ వక్ఫ్ బిల్లు పత్రాలను చించేశారు. हिस्ट्री को पढ़ेंगे तो महात्मा गांधी उस वक्त के व्हाइट अफ्रीका में सफेद फार्म अफ्रीका के कानून को महात्मा गांधी ने कहा था कि ये मेरा कॉन्शियंस इसको मानता नहीं, मैं इस कानून को कबूल नहीं करता हूं। तो महात्मा गांधी ने क्या किया, उन्होंने उस कानून को फाड़ दिया। तो मैं गांधी की तरह इस कानून को फाड़ता हूं। ये अनकॉन्स्टिट्यूशनल है सर। इस देश में झगड़े पैदा करने का काम बीजेपी करना चाहती है मस्जिद और मंदिर के नाम पर, इसीलिए मैं इसका कंडेम करता हूं और मैं आपसे गुजारिश करता हूं कि मैंने अपने 10 अमेंडमेंट दी हैं, आप इसको कबूल करिए सर, मुझे बोलने का मौका दीजिए और उसमें डिवीजन का मैं डिमांड भी करूंगा। थैंक यू सर. ఇక ఓవైసీ చర్యపై జేపీసీ చైర్మన్ జగదాంబికా పాల్ తీవ్ర స్థాయిలో రిప్లై ఇచ్చారు. అసలు తెల్లోళ్లు ప్రభుత్వ పరంగా అక్వైర్ చేసిన భూమి వక్ఫ్ పరిధిలోకి ఎలా వెళ్లిందో అసదుద్దీన్ చెప్పాలంటూ సవాల్ విసిరారు. భారత రాజధానిని 1911లో కోల్కతా నుంచి ఢిల్లీకి తరలించినప్పుడు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఢిల్లీలో భూమిని సేకరించి ఆ మేరకు నోటిఫై చేసిందన్నారు. ఢిల్లీలో అలాంటి 123 ప్రాపర్టీస్ వక్ఫ్ బోర్డు పరిధిలోకి ఎలా వెళ్లాయో కనీసం తెలుసా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకసారి ప్రభుత్వం సేకరించిన ఆస్తి వక్ఫ్ లోకి ఎలా వెళ్లగలిగింది అంటూ సవాల్ విసిరారు. ఆ భూములన్నింటినీ 1970లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం డీనోటిఫై చేయడం వల్ల వక్ఫ్ కబ్జా చేసుకుంది వాస్తవం కాదా అంటూ ఆగ్రహించారు. దీంతో వక్ఫ్ చట్టం ద్వారా మసీదులు, మదర్సాలు, దర్గాల ఆస్తులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తుందంటూ చెబుతూ వచ్చిన అసదుద్దీన్ వాదన గాని, వారికి మద్దతిస్తున్న ఇతర పార్టీల వాదన గాని డొల్లా అనేది తేలిపోవడం విశేషం. 123 प्रॉपर्टी किसकी है? ये हमारे जमाने की नहीं है। जब ब्रिटिशर्स ने, अंग्रेजों ने हिंदुस्तान की राजधानी को कोलकाता से दिल्ली बनाने का फैसला किया और 1911 में जब उन्होंने यहाँ के लुटियन जोन्स की लैंड को एक्वायर किया, लैंड एक्वायर करने के बाद ड्यूली कंपनसेशन दिया और अधिग्रहण कर लिया,
और 1911 जो अधिग्रहण ब्रिटिश सरकार ने किया, अखिलेश जी आप भी मुख्यमंत्री रहे, अगर कोई सरकार किसी जमीन का अधिग्रहण कर ले तो फिर उस जमीन को डीनोटिफाई करके किसी को दे नहीं सकती है। यह पहली बार कांग्रेस सरकार ने डीनोटिफाई करके देने का काम किया है। मैं पूछना चाहता हूं, अगर आपके पास डॉक्यूमेंट नहीं है, मैं पूछना चाहता हूं कि अगर डॉक्यूमेंट नहीं है, हमारे जेपीसी के मेंबर लोग बैठे हुए, मैं पूछना चाहता हूं ये तुष्टीकरण नहीं तो और क्या था। 1911 की जो ब्रिटिशर्स ने जमीन लिया, बैठ जाइए लाल जी, सुन लीजिए पूरी बात, आपको स्पष्ट हो जाएगा। 1911 में जो जमीन अंग्रेजों ने ब्रिटिशर्स ने एक्वायर किया राजधानी के लिए, 1911 के बाद 1970 में दिल्ली के वक्फ बोर्ड ने कहा जो 1911 की ब्रिटिशर्स की जमीन एक्वायर थी कि यह वक्फ बोर्ड की है। 1970 में तो वो जो सेक्शन 40 की बात हो रही है, ये शायद देश में नहीं दुनिया में किसी को अधिकार नहीं होगा कि जो ब्रिटिश एक्वायर करके कंपनसेशन दे गए हो उसको 57 सालों के बाद वक्फ बोर्ड कह दे ये वक्फ की जमीन है, और उसके बाद ये कह रहे हैं हमें मिल नहीं रहे वैसे साहब। సెక్యులరిజం అనే ముసుగులో ప్రజల్ని విడగొట్టడమే ఎజెండాగా ఇండి కూటమి పార్టీలు భావిస్తున్నాయని, అదే పద్ధతిలో అధికారం చెలాయిస్తున్నాయని జేడీయూ ఎంపీ లాలన్ సింగ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సెక్యులరిజం గురించి మీరు మాకు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ మండిపడ్డారు. ఇప్పటిదాకా ఉన్న వక్ఫ్ చట్టంతో ఎంతమంది నష్టపోయారో అక్కడక్కడా కొందరు బయటికి వచ్చి ఫిర్యాదులు చేసుకున్నారు. కానీ ఆయా రాష్ట్రాల్లో ఉన్న అధికార పార్టీ నాయకులు కూడా ఆ ఫిర్యాదుల్లోని ప్రజాకోణాన్ని పట్టించుకోలేదు. తాజాగా బిల్లు సక్సెస్ అయిన సందర్భంగా ముస్లిం మహిళలు కూడా మోడీకి మద్దతుగా ప్రదర్శన చేయడం విశేషంగా మారింది. ఇక వక్ఫ్ సవరణ బిల్లు 2024 ద్వారా 1995లో యాడ్ చేసిన సెక్షన్ 40ని రద్దు చేశారు. ఈ సెక్షన్ రద్దుతో వక్ఫ్ చట్టానికి ఉన్న కోరలు పీకేసినట్లయిందంటున్నారు. సెక్షన్ 40 కింద వక్ఫ్ బోర్డుకు ఏదైనా ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించే అధికారం ఉండేది. బోర్డు స్వయంగా సమాచారం సేకరించి విచారణ చేసి ఒక ఆస్తి వక్ఫ్ ఆస్తి అవునా కాదా అని ఏకపక్షంగా నిర్ణయించగలిగేది. నిర్ణయాలను ట్రిబ్యునల్ రద్దు చేయకపోయినా లేదా సవరించకపోయినా అదే ఫైనల్ గా ఉండేది. అంటే అది వక్ఫ్ ఆస్తిగానే పరిగణలోకి వచ్చేది. మరోవైపు గతంలో వక్ఫ్ బోర్డు నిర్ణయాలను కేవలం వక్ఫ్ ట్రిబ్యునల్లో మాత్రమే సవాలు చేయగలిగేవారు. ట్రిబ్యునల్ నిర్ణయం చివరిదిగా ఉండేది. సాధారణ న్యాయస్థానాల్లో అప్పీల్ చేసే అవకాశం ఉండేది కాదు. కొత్త చట్టంతో ఈ నిర్ణయాలను హైకోర్టులో 90 రోజుల్లోగా అప్పీల్ చేయవచ్చు. దీనివల్ల పారదర్శకతతో పాటు జవాబుదారీతనం పెరుగుతాయంటున్నారు. సెక్షన్ 40 అమల్లో ఉన్నప్పుడు వక్ఫ్ బోర్డ్ ఒక ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటిస్తే ఆ ఆస్తి నిజమైన యజమాని తన యాజమాన్య హక్కులను నిరూపించుకోవాల్సి వచ్చేది. అచ్చంగా ఇదే సూత్రం మల్కాజ్గిరిలోని 700 ఎకరాల భూముల్లో తలెత్తింది. అటు తమిళనాడులో 1500 ఏళ్ల క్రితం ఉన్న దేవాలయం కూడా వక్ఫ్ ఆస్తిగా మారిపోయింది. అక్కడిదాకా ఎందుకు, ప్రపంచ స్థాయి ధనవంతుడు భారతీయ కుబేరుడు అయిన ముఖేష్ అంబానీ ఎంతో ఖర్చుతో అద్భుతంగా నిర్మించుకున్న యాంటిలా అనే నివాసం కూడా వక్ఫ్ ఆస్తిగా క్లెయిమ్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ సెక్షన్ రద్దుతో ఆస్తులను ఏకపక్షంగా ఆక్రమించే అవకాశం ఇక శాశ్వతంగా క్లోజ్ అయిపోతుందంటున్నారు. యజమానులకు సహజ న్యాయ సూత్రాల ప్రకారం రక్షణ లభిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే కొత్త చట్టంలో వక్ఫ్ ఆస్తుల సర్వే నిర్ణయాల బాధ్యత డిస్ట్రిక్ట్ కలెక్టర్ లేదా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అధికారులకు అటాచ్ చేశారు. దీంతో రాష్ట్ర రెవెన్యూ చట్టాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే వీలు ఏర్పడింది. ప్రజల చేత ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలకే ఇప్పుడు అధికారం అప్పగించినట్లయింది. ఎలాంటి వివాదాలున్నా న్యాయస్థానాల పరిధిలో పరిష్కరించుకునే అద్భుతమైన ప్రజాస్వామ్యయుతమైన అవకాశాన్ని ఇప్పుడు మోడీ సర్కార్ కట్టబెట్టడం విశేషం.
9,40,000 ఎకరాల అక్రమ ఆస్తులను వక్ఫ్ చట్టం పేరిట యాజమాన్య హక్కులుగా క్లెయిమ్ చేసుకున్న ఇస్లామిక్ సంస్థల కోరలను మోడీ సర్కార్ పీకేసింది. అయినప్పటికీ ఒకే ఒక్క సెక్యులరిజం అనే పేరు చెప్పి కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ, లెఫ్ట్ వంటి పార్టీలు ఇప్పటికీ ఇంత దుర్మార్గమైన చట్టాన్ని కాపాడాలని దొంగ ఏడుపులు ఏడుస్తున్నారన్న వ్యాఖ్యలు బుద్ధిజీవుల నుంచి వ్యక్తమవుతున్నాయి.